నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే రీజనబుల్ బడ్జెట్ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. అండ్ దీని ముందు కూడా మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. మెయిన్ 100 ఫీట్ రోడ్ వచ్చేసి కూడా మనకు ఎగ్జాక్ట్లీ 500 to 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రోడ్స్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి చాలా క్లియర్గా డీటెయిల్గా మీకు వీడియో మొత్తం కూడా తీసి చూపిస్తాను. అండ్ దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. అండ్ ఇంకెందుకు లేటు, ఈ ఇల్లు ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, వెంటిలేషన్ ఎలా ఉంది, వాటర్ ఉన్నాయా లేదా అనేది కూడా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కూడా నేను డైలీ అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం వచ్చేసి అయితే మనకు 4 డూప్లెక్స్ హౌసెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇందులో ఒక హౌస్ అయితే సేల్ అయిపోయింది. ముందు చూసుకున్నట్లయితే మనకు మెయిన్ రోడ్స్ అయితే ఇంపార్టెంట్, ఎక్కడ హౌస్ కొనాలన్నా కూడా మనకు ట్రాన్స్పోర్ట్ అయితే ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఈ హౌస్ ముందు కూడా 30 ఫీట్ రోడ్ అనేది అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు 100 ఫీట్ మెయిన్ రోడ్ వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. హౌసెస్ అయితే ఎలివేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. హౌస్ ముందు కూడా మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కూడా చూస్తున్నారు కదా, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు. అండ్ మనకు మొత్తం కూడా ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలోనే మనకు ఈ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అద్భుతమైన డైమెన్షన్, హౌస్ మాత్రం చాలా స్పేసెస్గా ఉంటుంది. సో మనం ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళి కూడా మొత్తం క్లియర్గా చూపిస్తా. అండ్ మనం హౌస్ ముందు చూసుకున్నట్లయితే కూడా చెట్లు గిట్లు పెట్టుకోవడానికి కూడా మనకు ఒక స్పేస్ అనేది అయితే ఇచ్చారు. అండ్ ఎలివేషన్ మాత్రం నాకు చాలా నచ్చింది. మీరు కూడా చూడండి క్లియర్గా. హౌస్ కొనే ఉద్దేశం లేకపోయినా కూడా మీరు నేను చూపించే ప్రతి హౌసెస్ కూడా చూడండి. ఎందుకంటే ఇన్ కేసు మీరు ఫ్యూచర్లో కొనాలి అనుకున్నా, కట్టాలి అనుకున్నా కూడా ఐడియాస్ అయితే వస్తుంటాయి. కాబట్టి వీడియోస్ చూస్తుండండి. అండ్ మనం ఇక్కడ ఈ హౌస్కి పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే కూడా ఈజీగా మనకు ఎస్యూవీ కార్స్ పట్టే స్పేస్ అయితే ఉంది. కొంచెం వీడియోలో మీకు చిన్నగా కనిపించే అవకాశం ఉంది, బట్ అట్లేం లేదు. మనకి ఈ హౌసెస్ కూడా మనకు మంచి ఎస్యూవీ కార్ పట్టేంత స్పేస్ కూడా పార్కింగ్ స్పేస్ ఉంది. అండ్ మనకు పార్కింగ్ ఏరియాలో పైన చూసుకున్నట్లయితే కూడా మొత్తం ఫాల్ సీలింగ్ అయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు మొత్తం కూడా ఫాల్ సీలింగ్కి మనకు లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ గోల్డెన్ లైన్స్ కూడా వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉందని అయితే మనకు కనిపిస్తుంది. చూడవచ్చు ఇక్కడ మనకి ఆ పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం కూడా మనకు వైట్ టైల్స్ అయితే ఇచ్చారు. మొత్తం కూడా అట్రాక్టివ్గా అయితే లుకింగ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది మొత్తం కూడా మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్ వచ్చేసి కూడా మనకు 23x59 డైమెన్షన్, చాలా అద్భుతం. ఆ డైమెన్షన్లో మనకు ప్లాట్ అనేది ఏంటంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది. సో హౌస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ దీనికి వాటర్ విషయం చూసుకున్నట్లయితే కూడా సపరేట్ బోర్ ఉంది. అండ్ మనకు డే బై డే మంజీరా వాటర్ కూడా వస్తాయి. అండ్ ఈ హౌస్కు సంబంధించి 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మొత్తం కూడా మనకు 6000 లీటర్స్ కెపాసిటీ వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓపెన్ కిచెన్ కూడా మనకు డైరెక్ట్ పార్కింగ్లోకి అయితే రావడానికి యాక్సెస్ అనేది ఇచ్చారు. అండ్ మనం పార్కింగ్ ఏరియాలో నుంచి వెళ్ళి ఇంట్లోకి అయితే వెళ్తున్నాం. ఇంట్లోకి వెళ్ళే క్రమంలో చూస్తున్నారు ఇది మొత్తం కూడా టేక్ వుడ్, ఇంకా మనకు ఫినిష్ కాలేదు. ఫినిష్ అయితే కూడా అద్భుతమైన లుకింగ్ వస్తుంది. అండ్ మనకు డోర్స్ కానీ అండ్ దీనికి సంబంధించి 100% వర్క్ అయితే కంప్లీట్ చేసి మనకి ఇస్తారు. అంటే డోర్స్ కానీ చిన్న మనకు వాష్ బేషన్స్ కానీ మొత్తం కూడా మనకు ప్రైజ్లోనే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇస్తారు. చూస్తున్నారు కదా, మనకు రీజనబుల్ బడ్జెట్లోనే మనకైతే డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే వస్తుంది. అండ్ మనం ఇది చూసుకున్నట్లయితే కూడా చాలా స్పేసెస్ ఉంది. మీకు క్లియర్గా చూపిస్తా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లాంగ్ అయినా పర్లేదు, ప్రశాంతంగా వీడియోని అయితే చూద్దాం, మనం ఇల్లుని అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ స్పేస్ అనేది ఉంది. సో టైల్స్ గిట్లా ఇక్కడ ఒక సింక్ వస్తుంది. ఇటు సైడ్ అయితే ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది మొత్తం కూడా ఓపెన్ కిచెన్ నుంచి వెళ్ళి కూడా మనకు చూస్తున్నారు కదా యాక్సెస్ అనేది అయితే ఇచ్చారు. ఒక డోర్ అనేది అయితే ఇచ్చారు బయటికి పోవడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విండో అనేది ఇచ్చారు. వెంటిలేషన్ కూడా బాగుంది. పైన మనం చూసుకున్నట్లయితే కూడా చిమ్నీ పెట్టుకోవడానికి ఒక స్పేస్ అనేది కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఒక సబ్జా అనేది అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు ఒక టీవీ యూనిట్ అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజులలోనైతే మనకు బిల్డర్స్ టీవీ యూనిట్ అనేది కన్స్ట్రక్షన్ చేయట్లేరు. ఎందుకంటే ఒక కస్టమర్కి నచ్చినట్లు ఇంకో కస్టమర్కి నచ్చదు. కాబట్టి వాళ్ళకు నచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం కోసం అయితే ఇక్కడ టీవీ యూనిట్లు అనేది అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవట్లేరు. ఎందుకంటే ఇంత పెద్ద హౌస్ కొన్నప్పుడు టీవీ యూనిట్ అయితే కామన్గా వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టుకుంటారు. కాబట్టి సో ప్రస్తుతానికైతే ఈ టీవీ యూనిట్లు కొన్ని చేయట్లేరు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు ఒక టీవీ యూనిట్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఎన్నో ఒక దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు కింద వచ్చేసి 1 BHK అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మనకు ఒక హాలు, మనకు బెడ్రూమ్, ఒక కిచెన్ ఉంటుంది. డూప్లెక్స్లో ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి. అండ్ ఇది చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫినిషింగ్ కూడా మొత్తం కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా క్లమ్జీగా లేకుండా.
అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్కి కూడా వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే క్రమంలో కూడా సో చూస్తున్నారు కదా, మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇల్లు మాత్రం చాలా బాగుంది. అండ్ దీనికి సంబంధించి అన్ని డీటెయిల్గా చెప్తాను. చూస్తున్నారుగా, ఇల్లు మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా ఏ విధంగా ఉందనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకైతే 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒక బాల్కనీ ఉంటుంది. అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తా. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్కి అయితే ఒక పింక్ కలర్ లైట్ అయితే వచ్చింది. అండ్ ఇవి ఏంటంటే మొత్తం కూడా కలర్స్ వేయలే, ఓన్లీ వైట్ కలర్ మాత్రమే ఉంది. సో మీరు పర్చేజ్ చేసుకున్నాక మీకు నచ్చిన కలర్ కూడా వేయించుకోవచ్చు. కలర్స్ మొత్తం కూడా వేసుకుంటే మనకు బెటర్ లుకింగ్ రావచ్చు. ఇప్పుడు కొంచెం నార్మల్గా ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ అయితే మనం చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్లోనే మనకు రీజనబుల్ బడ్జెట్లోనే అయితే వస్తుంది. అండ్ చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. రీజనబుల్ బడ్జెట్ అంటే మనకు బడ్జెట్ వచ్చేసి కూడా 1 CR 7 lakhs అయితే కోట్ చేస్తున్నారు. దాంట్లో కూడా నెగోషియేషన్ ఉంటుంది. అండ్ దీని మీద మనకు 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ మనం సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి అయితే చూద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకు పూజా గది. చూస్తున్నారు కదా, మనకు 1 CRలో ఇండిపెండెంట్ హౌస్ అయితే రావట్లేదు. సో మనకు డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే వస్తుంది. 1 CR 7 lakhs అయితే ఉన్నది. సో వీటిలో నెగోషియేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనం మాట్లాడవచ్చు. సో చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్. ప్రతి బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే. కానీ చూస్తున్నారు కదా, ఫుల్ వెంటిలేషన్ తోటి అయితే అద్భుతంగా ఉంది. అండ్ మనకు చుట్టుపక్కల కూడా మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. మరొకసారి కూడా నేను మీకు కవర్ చేస్తాను చూడండి. అండ్ మనకి ఈ హౌస్ వచ్చేసి కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్ కూడా 23 x 59 డైమెన్షన్ చూస్తున్నారు కదా. అండ్ మనకు ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దాం. టెర్రస్ మీద కూడా వెళ్ళి ఏ విధంగా ఉందనేది అయితే చూద్దాం. చూసిన తర్వాత మీకు లొకేషన్ అనేది కూడా ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే మీకు చెప్తాను. సో మీకు వీడియోని ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ విజిట్ అయ్యి కూడా చూడొచ్చు ఎలా ఉంది ఏందనేది కూడా. సో పైకైతే ఒకసారి వెళ్దాం, వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం టెర్రస్ మీదకి వచ్చాం. చుట్టుపక్కల కూడా క్లియర్గా చూపిస్తా. అండ్ లొకేషన్ వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ మనకు ఈసీఎల్ బండ్లగూడలో లొకేటెడ్ ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ మనకు బండ్లగూడ మెయిన్ రోడ్డు నుంచి కూడా ఎగ్జాక్ట్లీ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఇది చూసుకున్నట్లయితే అండ్ ఈ హౌస్ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా బఫర్ జోన్లు లేవు. అండ్ హైడ్రాన్ అయితే ఎక్కడ కూడా లేదు. సో క్లియర్ టైటిల్ 100% అయితే మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ హౌస్కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ వెంటిలేషన్ ఫుల్ ఉంది ఈ హౌస్కి. అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా చిన్న డౌట్ ఉన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మీద కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.